తెల్ల పురుగు ఎక్కువైంది అని చెప్పాను కదా, ఏరు పురుగు. ఇదిగోండి గణేష్ పొడి తెచ్చి కొట్టానండి, అయ్యే చనిపోయినాయి బయటకు వచ్చి. ఇదిగోండి బయటకు వచ్చి అయ్యే చనిపోయినాయి, పడిపోయినాయి. అందుకే మీకు వీడియో పెడతాడా. ఎవరైనా కానీ కంపల్సరీ తెల్ల పురుగు ఉంటే కానీ గణేష్ తెచ్చి కొట్టండి. అయ్యే ఇక్కడ చల్లినానండి పద్దన, ఇక్కడల్లా చల్లినా అయ్యే వచ్చేసి చనిపోయినాయి. చూడగండి అక్కడ కానీ వేసాను. ఇదిగోండి ఇక్కడ పురుగు. నిన్న తవ్వకందోవి కొన్ని తీసేసిన, అన్ని ఏరేసిన. ఆ పురుగు అయితే మాకు ఎక్కువైందండి. కంపోస్టు ఎక్కువ వేసేదాని వల్ల కానీ అలసయంట ఎక్కువైంది. ఇప్పుడైతే తీసి ఇదంతా తవ్వకం పెట్టాను. తవ్వకం తీసుకొని బాగా దొవ్వి కొన్ని ఏరిసిన, కొన్ని ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి, పానంతో ఇక్కడికి వచ్చింది ఎక్కి. ఇదిగో ఇక్కడ గణేష్ పొడి కొట్టినా అయ్యే చనిపోయినాయండి బయటకు వచ్చి. దేవుని దయ్య అయినా నాటచ్చు, ఇబ్బంది లేదు. ఎన్ని చెట్లు నాటినా కానీ అన్నీ చనిపోయినాయండి వేరు పురుగు తిని. ఇది ఇక్కడ కానీ వేసాను అది మందు, ఇక్కడ కానీ వేసినా బాగానే పనిచేసింది. ఇక్కడ కానీ చల్లినా చూడండి. మునగ చెట్టు గురించి వీడియో పెట్టా కదా నాటేది ఈరోజు. అది బతికినాక మళ్ళీ ఎలా ఉంటుందో చెట్టు అని చూపిస్తాను. అది వచ్చేసి కొండ పసుపు. కొన్ని విత్తనాలు ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. మీరు కామెంట్ పెడితే కానీ నేను ఫోన్ నెంబర్ పెడతాను. శంకు పూలు, బంతి పూలు, పూలు చాలా మీరు ఇంటర్వ్యూ కావాలనుకుంటే కొంత రేట్ ఇచ్చేస్తాను. కంపల్సరీ నాడదామని పురుగులు గణేష్ పొడి ఎక్కువ వాడతాము. అది ఇది కొంచెం ఎక్కువే అర్థం చేయండి. అన్నీ వేసా. మీరు ఇంట్రెస్ట్ కావాలనుకుంటే కంపల్సరీ కామెంట్ పెట్టండి. నేనైతే ఫోన్ నెంబర్ ఫింగర్ మీరు అయితే పంపించామండి. కొంత అన్న తక్కువే ఒక్కొక్కరికి నేను ఎంత డబ్బులు పెట్టినా ఎందుకు సిమ్ము మనం ఎవరు వాళ్ళది పూలు విత్తనాలు కానీ ఎక్కువ కానీ దునియా పూలు, బంతి, మామూలుగా బంతి చాలర్లో ఒకరు పిన్ చేసి మేము ఫోటోలు ఉన్నామండి. బాయ్ అండి. వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.